హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ రావలి. మీరు చూస్తున్నది మా వార్త ఛానల్. ప్రస్తుతం మనం ఉన్నాం కరీంనగర్లోని ఫిట్నెస్ ఫ్రీక్స్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ కాంపల్లి సురేష్ గారితో. ఈ ఫిట్నెస్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటో సార్ మాటలోనే తెలుసుకుందాం. ఓకే, హాయ్ సార్. హలో, నమస్తే అందరికీ. నా పేరు సురేష్. నేను ఫిజికల్ ట్రైనర్గా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. పోలీస్ వాళ్ళ కోసం, మళ్ళీ ఆర్మీ వాళ్ళ కోసం, ఎస్ఎస్జిడి ఎవరైతే సర్వీసెస్, పోలీస్ సర్వీసెస్ అండ్ ఆర్మీ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఫిజికల్ శిక్షణ కావాల్సి వస్తుంది. వాళ్ళకి 1600 మీటర్స్, 800 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, అన్ని ఫిజికల్ ఈవెంట్స్, ఏ ఫిజికల్ ఈవెంట్ ఉన్నా ఇంక్లూడింగ్ ఎస్ఎస్జిడి వాళ్ళకి 5K ఉన్నా మన దగ్గర ప్రాక్టీస్ చేస్తాం. 100% రిజల్ట్ వచ్చే ఓరియంటేషన్తో మనం ఇన్స్టిట్యూట్ అందుకే స్టార్ట్ చేస్తాం. సార్, మీరు ఇంతకుముందు ఏదైనా జాబ్ చేశారా? జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్కి రావడానికి గల కారణాలు ఏంటి? నేను ఆల్రెడీ సిటీసీలో ఫిజికల్ ట్రైనర్గా చేశాను. మన అక్కడ సిటీసీలో మన కరీంనగర్లోని సిటీసీ మన డ్యామ్ దగ్గర ఉంటుంది. అక్కడ 250 మెంబర్స్ దాకా కానిస్టేబుల్స్ ఉంటారు. ఆల్రెడీ రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 5K మళ్ళీ అలా ఫిజికల్గా మంచిగా ఉండడం కోసం మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి మా సిటీసీలోని. సార్, ఆర్ఏ సార్, మళ్ళీ ప్రిన్సిపల్ సార్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అక్కడ ట్రైనింగ్ ముగించుకున్న తర్వాతనే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూషన్ ఏం ఉద్దేశం అంటే, ఎవరైతే 100% జాబ్, నాకు ఎస్ఐ జాబ్ కంపల్సరీ కావాలి, నాకు ఆర్మీ జాబ్ కంపల్సరీ కావాలి, నాకు కానిస్టేబుల్ జాబ్ కంపల్సరీ కావాలి, ఆ జాబ్ కోసం ప్రిపరేషన్ చేస్తా నాకు అనే క్యాండిడేట్స్ అత్తే 110% కంపల్సరీగా జాబ్ వచ్చే విధంగానే ప్రాక్టీస్ చేపిస్తాం మన దగ్గర. ఆల్రెడీ నాకు థర్డ్ బ్యాచ్ ఇది. ఫస్ట్ బ్యాచ్ నాకు 25 మెంబర్స్ ఉండే, సెకండ్ బ్యాచ్ కూడా 30 మెంబర్స్ దాకా ఉండే. వాళ్ళ దాంట్లో ఫిజికల్ ఈవెంట్ 100% సక్సెస్ అయ్యారు. కానీ మెడికల్ వచ్చేసరికి కొంచెం టఫ్ ఉంటుంది. వాళ్ళకు ఆ ప్రాబ్లం తెలియకుండా వస్తారు. అక్కడ మెడికల్లో కొంచెం టఫ్ అయిపోయింది. కానీ నాకు ఇప్పటికీ ఆ 2 బ్యాచ్లు కలిపి 30 జాబ్లు వచ్చే అవకాశం ఉంది. 100% వస్తుంది. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా మంచి సెలబ్రేషన్స్తో మంచిగా మీ ముందుకు ఇంకా మంచిగా వస్తాం. అది వాళ్ళ కోసం ఇప్పుడు రీసెంట్గా హాస్టల్ అండ్ క్లాసెస్ కూడా మంచిగా స్టార్ట్ చేసినాం. హాస్టల్ మంచిగా ఇప్పుడు మీరు చూస్తారు, వీడియో కూడా చూడండి. హాస్టల్ వీడియో కూడా బాగుంటుంది. తర్వాత మన దగ్గర మంచి ఫుడ్, ఎవరైతే మంచి అథ్లెట్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటాడో, మార్నింగ్ డైట్, ఎగ్స్, బనానా, స్ప్రౌట్స్, మంచి రాగి జావా, మళ్ళీ మధ్యాహ్నం కూడా మంచి లంచ్, మన నైట్ కూడా మంచి డిన్నర్తోని మంచిగా నా అండర్ కంట్రోల్లో ఉంటుంది. సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. మార్నింగ్ అబ్బాయిలు ఏం చేస్తున్నారు, అబ్బాయి నైట్ ఏం చేస్తున్నారు, క్లాస్ ఏ విధంగా నడుస్తుంది, స్టడీ హాల్ ఏ విధంగా నడుస్తుంది, అన్నీ మన దగ్గరనే హ్యాండ్ ఓవర్లు ఉంటుంది. మంచి స్టడీ హాల్, మంచి క్లాస్ రూమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే 100% జాబ్ రావాలి, వచ్చిన అబ్బాయికి న్యాయం జరగాలి, పెట్టిన రూపాయికి, ఒక్క రూపాయికి 100% ఇంకా ఎక్కువ డబల్ వచ్చే విధంగానే ప్రాక్టీస్ చేపిస్తాం. క్లాస్ కూడా చేపిస్తాం. 100% జాబ్ వచ్చే విధంగానే చేపిస్తాం. అదే ఉద్దేశం మనది. మీరు ఇచ్చిన 2 బ్యాచెస్ ట్రైనింగ్ ఉంది కదా సార్, అందులో ఎవరెవరికి ఎన్ని జాబ్స్ వచ్చినాయి? గతంలో నేను ఆర్మీ బ్యాచ్కి నవంబర్లో ఈవెంట్ జరిగింది. అది మన జేఎన్ఎస్, అది వరంగల్లో జరిగింది. అప్పుడు వచ్చేసి నాకు ఒక బ్యాచ్ 30 మెంబర్స్ బ్యాచ్ ఉండే. దాంట్లో అందరు ఈవెంట్ కొట్టిరు. మెడికల్ వచ్చేసి కొంచెం టఫ్ ఉంటుంది. మెడికల్లో పోయింది. కానీ అప్పుడు 12 to 30 మెంబర్స్ వరకు రిజల్ట్ వచ్చేస్తే ఏ బోర్డు బి బోర్డుతోనే కొట్టిళ్ళు. తర్వాత మళ్ళీ ఒక సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడం తర్వాత అది గుంటూరులో ర్యాలీ జరిగింది. అది ఫిబ్రవరిలో గుంటూరులో జరిగింది. ఆ ర్యాలీలో కూడా అప్పుడు కూడా నాకు 35 మెంబర్స్ దాకా వచ్చిళ్ళు. దాంట్లో కూడా అందరు ఈవెంట్ కొట్టిళ్ళు. ఈవెంట్ కొట్టిన తర్వాత మనకు మెడికల్లో కొంచెం టఫ్ ఉంటుండే, మెడికల్ కొంచెం పోయింది. మళ్ళీ దాంట్లో కూడా 30 మెంబర్స్ దాకా అయింది. ఓవరాల్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కలిపి నాకు 25 మెంబర్స్ to 30 మెంబర్స్కి జాబ్ వచ్చే అవకాశం ఉంది. కానీ 100% జాబ్ వస్తుంది. సార్, మీ దగ్గర అంటే ఎలిజిబుల్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? వాళ్ళ డైలీ రొటీన్స్ ఏంటి? మా దగ్గర ఫ్యాకల్టీ వచ్చేసి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్, వాళ్ళు ఐఏఎస్ లెవెల్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్. ఆల్రెడీ ఆ అబ్బాయి మన ఇంటర్వ్యూ దాకా వెళ్ళిండు. ఆయనకు ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ఆర్మీ కోసం నాకు కూడా ఇష్టమే ఆర్మీ వాళ్ళని ప్రిపేర్ చేయడం కోసం. వాళ్ళు కూడా నేను చెప్పడంతోనే ఒప్పుకొని ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటూనే ఆర్మీ కోసం వాళ్ళ క్లాసెస్ చెప్తున్నారు. ఇద్దరు ఉన్నారు. ఆర్మీ మన ఎస్ఐకి వచ్చేసి అది మ్యాథ్స్కి వచ్చేసి శివ సార్ చెప్తారు, జిఎస్ వచ్చేసి మన వినయ్ సార్ చెప్తారు. వాళ్ళు మంచి ఫ్యాకల్టీ, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే, కానీ మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వాళ్ళు. అంటే మార్నింగ్ మీ డైలీ రొటీన్లో గ్రౌండ్ టైమింగ్స్ ఏంటి? మీరు ఫిజికల్గా వాళ్ళకి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. 5:30 AM డైలీ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ రోజు వచ్చిన షెడ్యూల్ రేపు ఉండదు. అది 10 days షెడ్యూల్ నాకు ముందే ప్రిపరేషన్తో స్టార్ట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ 10 daysలో ఎలా ఇంప్రూవ్మెంట్ అయింది, వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉంది, ఆ కండిషన్ బట్టి మళ్ళీ చేంజెస్ అవుతుంటాయి. ఆ 10 days ప్రిపరేషన్ మళ్ళీ రిపీట్ కాదు.
మళ్ళీ అలా ఫస్ట్ టెస్ట్ ఒక 10 days తర్వాత వాళ్ళ టెస్ట్ బాడీ ఎట్లుంది, మన 600 meters పెడితే ఎంత టైమింగ్ పడుతుంది, 800 meters పెడితే ఎంత టైమింగ్ పడుతుంది, అలాగే హై జంప్ లాంగ్ జంప్ ఎంత పడుతుంది, ఆ విధంగా చెక్ చేసి బాడీ ఎంత రెస్పాన్స్ అయింది. ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. ఈ బాడీకి ఆ బాడీ వర్కౌట్ సెట్ కాదు. అలాగే ఇండివిజువల్ వర్కౌట్ సెట్ చేస్తాం, బ్యాచ్ డివైడ్ చేస్తాం అన్నమాట. 3-4 బ్యాచెస్ చేస్తాం. 20 members ఉన్న తర్వాత కూడా దాంట్లో 5 membersని చేస్తాం ఒక్కొక్క బ్యాచ్కి. తర్వాత బ్యాచెస్ చేసి దాంట్లో మంచి రన్నర్, దాంట్లో జంపర్ అందరినీ మిక్సప్ కాకుండా ఎవరైతే మంచి రన్ చేస్తారో, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేసుకుంటూ వాళ్ళ మంచి రన్నర్ని మంచిగా చేపిస్తూ మళ్ళీ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళని కూడా ఫార్వర్డ్ చేయడం కోసమే ప్రయత్నిస్తాం. 100% రిజల్ట్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేపిస్తాం వాళ్ళకి. సార్ చివరిగా మీరు మా ప్రేక్షకులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీ ఇన్స్టిట్యూట్ ద్వారా? నా ఇన్స్టిట్యూషన్ ద్వారా ఏం చెప్దామంటే యువతకు మెయిన్ యువత ఇప్పుడు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు, గంజాయికి అడిక్ట్ అయిపోయారు. ఆ కారణాల వల్ల మొత్తం వ్యవస్థ మొత్తం బ్యాడ్ అయిపోతుంది. వాళ్ళని చేంజ్ కావాలంటే వాళ్ళకి గోల్ ఉండాలి. ఒక గోల్ ఉంటే అట్లాంటి వాటికి వాళ్ళు అట్రాక్ట్ కాదు. మంచి గోల్ ఉండి మంచి విజన్ ఉంటే డైలీ ప్రిపరేషన్, ఎవరైతే ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుదామని ఉంటే ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. వాళ్ళు మంచి షెడ్యూల్ ప్లాన్ చేసి గ్రౌండ్కి వస్తారు. గ్రౌండ్కి వస్తే మంచి శారీరకంగా బిల్డ్ అయిపోతారు. అట్లాంటి చెడు ఆలోచనలు రానే రావు. ఫస్ట్ ఒక సిగరెట్ తాగాలన్నా భయం వేస్తుంది, ఎందుకంటే లంగ్ కెపాసిటీ సిగరెట్తోని బ్యాడ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు సిగరెట్ తాగరు. ప్లస్ మళ్ళీ గంజా అనే అసలు టాపికే రాదు వాళ్ళ మధ్య. ఎందుకంటే ఒక్కసారి నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్ దిగుతున్నావు అంటే ఎలాంటి ప్రిపరేషన్ కావాలి, ఎలాంటి బుక్స్ కావాలి, ఆ ప్రిపరేషన్ కోసమే ఆలోచిస్తారు కానీ ఈ చెడు ఆలోచన రావు. అందుకే యువతకు ఎవరైతే మంచి సర్వీసెస్ కోసం చేద్దాం అనుకుంటున్నారో, ఆర్మీ అయినా ఎస్ఎస్జిడి అయినా, ఆర్మీ అనేది ప్రతి ఇయర్ పడుతుంది, ఎస్ఎస్జిడి కూడా ప్రతి ఇయర్ పడుతుంది. మళ్ళీ ఎస్ఐపిసి అనేది స్టేట్ మీద డిపెండ్ అయి ఉంది. అది 3-4 yearsకి వాళ్ళ పోస్ట్ బట్టి రిలీజ్ కావడం అవుతుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఆర్మీ అనేది 100% ప్రతి ఇయర్కి వస్తుంది. ఎస్ఎస్ కూడా ప్రతి ఇయర్ వస్తుంది. మళ్ళీ సెంట్రల్ జాబ్ చాలా ఉంటాయి, దానికి ప్రిపరేషన్ కావచ్చు. యూత్కి ఏంటంటే మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ కావాలి, నా మంచి లైఫ్ సెక్యూర్ ఉండి కావాలి అంటే మీరు మా ఫిజికల్ ట్రైనింగ్కి వస్తే 100% గ్యారంటీ అయ్యే విధానంగా క్లాస్ చెప్తాం, గ్రౌండ్ మంచి కోచింగ్ ఇస్తాం, మీకు 100% అష్యూరెన్స్గా మంచి చేస్తాం. యూత్కి 100% న్యాయం జరుగుతుంది. మన అడ్రస్ వచ్చేసి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం ఆపోజిట్లో మన ఆఫీస్ ఉంది. అలాగే ఆఫీస్లో స్టడీ హాల్ ఉంటుంది, క్లాస్ రూమ్ ఉంటుంది, హాస్టల్ కూడా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్తో అవైలబుల్గా మన ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. గ్రౌండ్ కూడా కోచింగ్ కూడా అపోజిటే ఉంటుంది. అంబేద్కర్ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేపిస్తాం. ఇది కరీంనగర్లోని బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటుంది. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్లో అంబేద్కర్ స్టేడియం ఆపోజిట్ మెయిన్ గేట్ ఆపోజిట్లో మన ఆఫీస్ ఉంటుంది. ఇంత మంచి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా వార్తా ఛానల్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.